ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ను బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఖాళీ బిందెలు, కుండలతో గులాబీ శ్రేణులు నిరసన చేపడుతున్నారు. దీంతో జలమండలి కార్యాలయం బీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్లో నీళ్లు లేక నగరవాసులు గొంతులు ఎండిపోతున్నాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిరసనపై విజువల్స్ చూస్తున్నాం. ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ను బీఆర్ఎస్ నేతలు ముట్టడించారు. ఖాళీ బిందెలు, కుండలతో గులాబీ శ్రేణులను నిరసన చేపడుతున్నారు. దీంతో జలమండలి కార్యాలయం బీఆర్ఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్లో నీళ్లు లేక నగరవాసులు గొంతులు ఎండిపోతున్నాయంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, హైదరాబాద్ జల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఈ యొక్క జలమండలి ముట్టడించడం అయితే జరిగింది. అయితే హైదరాబాద్ కు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకుల వినియోగం పెద్ద ఎత్తున పెరిగిందంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క బిందెలతో వాళ్ళైతే అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క ముట్టడి జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అనేక కాలనీలలో మంచినీళ్ళు వస్తలేవని చెప్పి గత 2 నెలల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం చలనం లేదు, ఇప్పటిదాకా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు ఇలా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కేవలం ఎల్బీ నగర్లో ఉన్న అనేక కాలనీలే కాకుండా నగరంలో ఉన్న అనేక కాలనీలలో కూడా ఇలా మంచినీటి సరఫరా జరుగుతలేదు. కాబట్టి 750 MGD అవసరమైన జాగ్రత్త 550 MGD ఇలా సరఫరా చేస్తుండ్రు. 200 MGD షార్టేజ్ ఉన్నది. 12,000 ట్యాంకర్లు పెట్టి సరఫరా చేస్తూ అంటున్నారు. కానీ 12,000 ట్యాంకర్లు అంటే ఎన్ని ట్యాంకర్లు ఎక్కువైతే నీటి సరఫరాలో అంత ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని సరఫరా కరెక్ట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే హైదరాబాద్ తాగునీటి అందించడం కోసం మేము అటు గోదావరి నీళ్ళు కూడా ఇక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇవన్నీ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ చేసి పెట్టినాం. కేవలం వీళ్ళు సరఫరా సక్రమంగా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు. నిర్లక్ష్యంతో హైదరాబాద్ ప్రజలను గాలికి వదిలేసాం కాబట్టి వీళ్ళు విఫలమైనారు. అయితే బీఆర్ఎస్ హయాంలో ప్రజలకి తాగునీటి సరిగ్గా అందించాము. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నీళ్లు అందించడంలో విఫలమైందంటూ కూడా అంతా కూడా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా ఇక్కడ జలమండలి ఆఫీస్ దగ్గర అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఈ యొక్క పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య కూడా కొంత తోపులాట జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే జలమండలి వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క జలమండలి ఆఫీస్ ముట్టడించడం అయితే జరిగింది. కెమెరామ్యాన్ శ్రీకాంత్, హరికృష్ణ, హైదరాబాద్ ప్రైమ్ నగర్.